బంగారం, రేపు సాయంత్రం నేను బయలుదేరుతాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. సుభద్ర ఎవరు? మాస్టారు, ఏంటి మమతమ్మ, ఈ టైంలో ఏం కావాలి? బాగా తలనొప్పిగా ఉంది మాస్టర్. ఆ, కాస్త కషాయం పెట్టిస్తారా? కూర్చోండమ్మా. ఏంటి మమతమ్మ కూర్చోలేదు? మాస్టారు, ఉమ్, మీరు అలా కూర్చోండి, మీతో కాస్త మాట్లాడాలి. ఆ. ఆ, ఆ, ఆ. మీరేం చేస్తున్నారు ఇక్కడ? సార్, టీ తాగుదామని వచ్చాను. మీరు కూడా తీసుకుంటారా? తీసుకుంటా. సార్, ఏదైనా పని ఉందా? పని ఉంది, నేను చూసుకుంటా, మీరు బయలుదేరండి. అల్మారాలో అద్భుతంగా ఉందే. ఇక మాస్టర్, విషయం ఏంటి? మీరే చెప్పాలి సార్. చెప్తా. నాకు టీ పెడతారా? ఉమ్. చక్కెర తక్కువగా ఉంది కదా? షూ వేసుకొని రాకూడదు. సారీ మాస్టర్. ఇక్కడ ఓకేనే కదా మాస్టరు? ఆ. సార్ సార్, వంట వండే ప్లేసు, సిగరెట్టు ఒక్కడో ఓకేనా? ఆ. ఇక మాస్టర్, మీరు ఒంటరిగానే ఉన్నారా? అవును సార్. ఈ సమయంలో ఇక్కడ ఎవరు రారా? ముందు రోడ్డు, ఇంటి వెనకాల లెట్రిను. ఈ సమయంలో ఎవరూ రారు. మరి ఆ రూమ్ ఏంటి, చూడొచ్చా? వచ్చి చూడండి. మీ నాన్నకి మీరు ఒకే కొడుకా మాస్టర్? లేదు సార్, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఓ అవునా? మా నాన్నగారికి రెండో భార్య కొడుకు. అరే సారీ మాస్టర్, ఏదో ఒక గుర్తులో. మ్మ్. ఈ స్థలం మీదేనా? నాదే సార్. ప్రారంభించింది మా తాతగారి కాలంలో. 3 తరాలుగా ఈ హోటల్ బిజినెస్ చేస్తున్నాం. వచ్చే తరంలో? తెలియదు సార్. ఎందుకు మాస్టర్? నేను ఎక్కువగా చదువుకోలేదు. ఈ వ్యాపారమే నాకు తెలుసు. కడుపు నిండింది కానీ జేబు నిండలేదు సార్. అందుకే పెళ్లి చేసుకోవాలనే ఆశ వదిలేసుకున్నాను. అవునా? నాటకంలో నటిస్తున్నారంట? వేషం కట్టి ఆడటం అంటే నాకు చాలా ఇష్టం సార్. రండి మాస్టర్, మీతో కాస్త మాట్లాడాలి, కూర్చోండి.
ఆ, ఆహా. ఏ విషయం సార్? అరే కూర్చోండి మాస్టర్, రండి రండి కూర్చోండి. ఆ, మ్, ఇంకా విషయాలేంటి? మాస్తి కట్టే సుబ్రహ్మణ్యం గారు అలాగే సుబ్బన్న ఏ విషయం సార్? మీ తమ్ముడు మదన్ ఎక్కడ మాస్టరు? శాస్త్రి గారు, ఇతనే సార్. వీడు మన హోటల్ సుబ్బన్న తమ్ముడు మదన్. తెలియదు సార్. సార్ కంగ్రాచులేషన్స్. ఉండండి శాస్త్రి, మాస్టర్ ఏం కథ చెప్తారో చూద్దాం. సార్ ఒక విలన్ కథ చెప్తున్నాడంటే ఆ కథకి వాడే హీరో ఉంటాడు. ఏమైనా సరే వాడిని మాత్రం మీరు నమ్మొద్దు సార్. ముందు లోపల పడేసి కొమ్మేయండి సార్.